సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీ బెంబెలెత్తిపోతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. చంద్రబాబు తన కుల పత్రికలో పిచ్చి రాతలు రాయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకాలం బీసీలను బానిసలుగా చూసిన పెత్తందారులు టీడీపీ నాయకులేనంటూ మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ ఒక మోసపూరిత పార్టీ. ఎన్టీఆర్ని గద్దెదించడంలో చంద్రబాబుకి సహకరించిన వారందరూ మోసాల్లో వాటదారులే అని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ లాంటి వారు ముందు వరుసలో ఉంటారు. ప్రజాస్వామ్యవాదులు బాధపడే భాషను టీడీపీ నాయకులు వాడుతున్నారని ఫైర్ అయ్యారు. 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ పై అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఎవరు హర్షించరు అని మంత్రి మండిపడ్డారు. ఎన్టీ రామారావు గారి పట్ల ఆకర్షితులయ్యారు. వారు వేసిన సినిమాలో వేషాలకి వారిలో కొంత ప్రజాసేవ చేయాలనే ఒక తృష్ణ, పేదవాడి ఆకలి కోసం ఆయన ఏమైనా ఆలోచన చేసి, కానీ ఇది మోసపూరిత తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించినప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసిన ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వాటాదారుడే. యనమల రామకృష్ణుడు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు అవ్వచ్చు, ఈనాడు ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, లేదా అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ ఇత్యాది వారందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వారు కూడా వాటాదారులే. ఇంతకాలం ప్రజల్ని రకరకాలుగా మోసగిస్తూ వారు చేసిన మోసాలు పక్కవారిపై నెట్టి ప్రజల దృష్టిని మరల్చడం ద్వారా అధికారం పొందినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు అది సాధ్యం కాదని తెలిసిపోయింది. రాజకీయ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకి వాళ్ళలో భయం పుట్టింది అనేటువంటిది వాస్తవ విషయం. అందుకే ఈరోజు వారు రాజకీయ భాష కాకుండా ప్రజాస్వామ్యవాదులు బాధపడే భాషను వారు వాడారు. సాక్షాత్తు 151 స్థానాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి పట్ల ఎవరైతే బండారు సత్యనారాయణ లేకపోతే అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది ప్రజా జీవితంలో ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా హర్షించదగినది కాదు, హర్షించరు కూడా. మైనారిటీ సామాజిక న్యాయం ఈ పదానికి ఎస్సీ ఎస్టీ బీసీ అర్థము చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే గతంలో వారు ఎప్పుడు కూడా ఈ వర్గాల వారిని, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారిని బానిసలుగా చూశారు, బాధితులను చేశారు, బాధతో బ్రతికేటట్టుగా చూశారు. ఎందుకు? వీళ్ళ బాధలో ఉంటేనే, ఈ వర్గాలు బాధలో ఉంటేనే పెత్తనదారుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ అవసరాలకి దేహి అని చేయి చేస్తారు, వారు చెప్పినట్టు వింటారు అనేటువంటి వీరి నమ్మకం. ఒక్క స్ట్రోక్ జగన్మోహన్ రెడ్డి